రాజకీయ వారసత్వాలు ఎలా ఉంటాయి? ఎవరికి ప్రజాదరణ ఉంటుంది అనేటువంటి అంశం అనేటువంటిది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి పరిస్థితులను బట్టి. ఈ అంశం ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అనంటే, వైఎస్ షర్మిల, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి ఆవిడ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారంలో ఉన్నారు. మరి ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తే, కాంగ్రెస్ పార్టీ తరఫునే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2 సార్లు చేశారు. 2004, 2009లో. 2009 సెప్టెంబర్ 2వ తేదీన చనిపోయారు ఆయన. అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ వారసత్వం రాజశేఖర రెడ్డి వారసత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు వరకు. అయితే అది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. మా నాన్న వారసత్వం, అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నాడు. ఆ వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఆ పలకటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అనేటువంటి పదం కూడా ఉపయోగించుకోవడం వెనక కాంగ్రెస్లో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి ఓటర్లు, వారసులు, ఆయన అభిమానించే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారండి. నిజంగానే అలాగనే వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది 2014 ఎన్నికల తర్వాత. ఇప్పుడు షర్మిల తన రాజకీయ ప్రయోగం అంతా కూడా తెలంగాణలో చేసింది, అక్కడ ఫెయిల్ అయ్యారు. తిరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారు. అన్నతో విభేదాలు ఉన్నాయని ఒకసారి చెప్తారు. నాలాంటి వాళ్ళు అయితే అన్నతో విభేదాలు ఏమి లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రయోగించినటువంటి బాణమే ఇప్పుడు కూడా మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి షర్మిలను ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు అనేటువంటిది ఒక నాలాంటి వాళ్ళ అనుమానం. ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వస్తాడు షర్మిలతో పాటు అని ముందే నేను చెప్పాను. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వస్తాడు అని చెప్పాను. అలాగా రాయలసీమలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది రెడ్డి నాయకత్వంలో ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వకపోతే అలిగి షర్మిల దగ్గర కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని బూస్టప్ చేస్తారు. ఇవన్నీ నేను ముందుగానే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహాల దాని మీద నేను యాంటిసిపేట్ చేసినటువంటి అంశాలు. అవన్నీ ఒకటికొకటి జరుగుతున్నాయి. ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది నమ్మరు అనేది విషయం. అయితే ఇప్పుడు వారసత్వం, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని అభిమానించేటువంటి ఓటర్లు వీళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని కాదని షర్మిల వైపు వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు, పాదయాత్ర చేశాడు. వాళ్ళ నాన్న తరహాలోనే కుయ్ అని ఇట్లా చేతులు ఊపటం, హావభావాలు ఇలా పెట్టుకోవటము, ఇలా మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ నాన్నను తలపించేటువంటి విధంగా తన ప్రసంగాలు, ప్రసంగ పాఠాలన్నీ ఉండే విధంగా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే తన తండ్రి వారసత్వం తనకు రావాలి అనేటువంటి విధంగా ప్రజల్లో తన తండ్రిని మరిపించేటువంటి విధంగా, తన తండ్రిని గుర్తు చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఒక గుర్తింపు పొంది ఒక నాయకుడిగా మొన్న ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు షర్మిల వస్తే అప్పుడు అన్న వదిలిన బాణం అనే షర్మిల తిరిగారు. ఆవిడని కూడా జనం బాగానే ఆదరించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం తిరిగారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తిరిగారు, అప్పుడు బాగానే ఆదరించారు. ఇప్పుడు వచ్చి ఆ విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా కదా మరి ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మరి రాజశేఖర రెడ్డి వారసులు జగన్మోహన్ రెడ్డిని కాదని షర్మిల వైపు వస్తారా? ఒక్కసారి వారసత్వం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వైపు మొత్తం మొగ్గు చూపిన తర్వాత మళ్ళీ షర్మిల వైపు వచ్చేదానికి అవకాశాలు లేవు అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నటువంటి అంశం. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పేటువంటి ప్రశ్న. మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశమే. తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావు దగ్గర నుంచి 1995లో అప్పుడు లక్ష్మీ పార్వతి వివాదం ఇవన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎన్టీ రామారావు కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీని వాళ్ళు టేక్ ఓవర్ చేసి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇచ్చారు. అప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఎన్టీ రామారావు అల్లుడు, పురంధేశ్వరి, అదేవిధంగా వీళ్ళందరూ కూడా బాలకృష్ణ, హరికృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అనుకోకుండా 2004 ఎన్నికల ముందు దగ్గుపాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాస్తవంగా
ఎన్టీ రామారావు కాంగ్రెస్కి వ్యతిరేకంగా, ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని పెట్టారు. మరి అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో పురంధేశ్వరి చేరారు. ఆవిడ ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 2014 కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆమె బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలు. ఎన్టీ రామారావు కూతురు. ఎన్టీ రామారావు అల్లుడేమో చంద్రబాబు నాయుడు. మరి ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి ఉంది తప్ప ఎన్టీ రామారావు వారసులు, ఎన్టీ రామారావును అభిమానించే వాళ్ళేమీ పురంధేశ్వరితో పాటు వెళ్ళలేదే. పురంధేశ్వరి ఎన్టీ రామారావు కూతురుగా గౌరవిస్తారేమో, ఓట్ల విషయానికి వచ్చేలాగా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ఎన్టీ రామారావుకు రాజకీయ వారసుడిగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం వాళ్ళు, రాష్ట్ర ప్రజలు కూడా ఆమోదించారు. అందుకనే 1995 తర్వాత జరిగినటువంటి వరుస పార్లమెంట్ ఎన్నికలు, 96లో జరిగినటువంటి మధ్యస్థ ఎన్నికలు పార్లమెంట్కి, 98లో జరిగినటువంటి మధ్యస్థ ఎన్నికలు, అదేవిధంగా 99లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉండే తెలుగుదేశం పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చారు. అప్పుడు లక్ష్మీపార్వతి పార్టీ పెట్టారు. అదేవిధంగా హరికృష్ణ కూడా ఒక పార్టీ పెట్టాడు. మరి వీళ్ళిద్దరు సక్సెస్ అవ్వాల, వాళ్ళిద్దరిని వారసులుగా చూడాల. చంద్రబాబు నాయుడినే తెలుగుదేశం పార్టీకి వారసులుగా చూశారు. మరి ఎన్టీ రామారావు వారసత్వం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు ఉన్నాడు, బతికి కూడా ఉన్నాడు 96 వరకు కూడా. కానీ మరి ఎన్టీ రామారావు వారసత్వం మరి కొత్తగా పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతికి రాలేదు, ఆ కొడుకైన హరికృష్ణ కూడా రాలేదు. ఇప్పుడు పురంధేశ్వరి బీజేపీలో ఉన్నా రాలేదు. మీకు అలాగనే ఎంజీఆర్ చనిపోయిన నేపథ్యంలో జయలలిత, అదేవిధంగా ఎంజీఆర్ సొంత సతీమణి కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ పోటీ చేస్తే అత్యధికంగా ప్రజలు జయలలితగా మద్దతు ఇచ్చారు. ఆ సొంత సతీమణి, ఆవిడ పేరు నాకు గుర్తులేదు ఇప్పుడైతే, ఆవిడకి అవకాశం ఇవ్వలేదు. ఆవిడ కూడా మరి రాజకీయ వారసురాలుగా జయలలితనే ప్రజలు గుర్తించారు. మనం ఆగిపోదాం అనేటువంటి విధంగానే ఆవిడ పెద్ద మనసుతో ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏఐడిఎంకే రూపంలో ఎంజీఆర్ వారసత్వం జయలలితకు. అదేవిధంగా డిఎంకేలో కూడా కరుణానిధి పెద్ద కొడుకు, అదేవిధంగా స్టాలిను, వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత వారసత్వానికి సంబంధించినటువంటిది కరుణానిధి ఉన్నప్పుడు కూడా జరిగింది. ఆ వారసత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఆ కుటుంబంలో కరుణానిధి చనిపోయిన తర్వాత చానాళ్ల తర్వాత 60 ఏళ్ళు దాటినట్టు ఉన్నాయి స్టాలిన్కి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అంటే కరుణానిధి వారసుడుగా స్టాలిన్ని గుర్తించారు అక్కడ రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా గాంధీ కుటుంబం అంటే ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి కుటుంబంలో కూడా సంజయ్ గాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి ఇద్దరు కుమారులు ఉంటే, సంజీవ్ గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి సంజీవ్ గాంధీ సతీమణి మేనకా గాంధీ, అదేవిధంగా మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ, వీళ్ళిద్దరు కూడా కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు. సోనియా గాంధీ రాజీవ్ గాంధీ సతీమణి. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. రాహుల్ గాంధీ కూడా ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీ అయ్యారు. కానీ ఆ గాంధీ వారసత్వం అంటే ఇందిరాగాంధీ వారసత్వము నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీకి వచ్చింది, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీకి వచ్చింది. రాజీవ్ గాంధీ తర్వాత ఆ పార్టీకి ఆ రాజకీయ వారసత్వం సోనియా గాంధీకి వచ్చింది. రాహుల్ గాంధీ ఉన్నారు కదా తప్ప మేనకా గాంధీ, వరుణ్ గాంధీని రాజకీయ వారసులుగా ఏమి జనం చూడలేదు. వాళ్ళు బీజేపీలోకి కూడా వెళ్ళారు. బహుశా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేటువంటి పరిస్థితులు ఏమున్నాయనుకుంటా వాళ్ళు. అలాగా శివసేనకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, శరద్ పవార్కి సంబంధించినటువంటి కుటుంబంలో కానివ్వండి, ఈ రాజకీయ వారసత్వం అనేటువంటిది ఒక్కసారి ప్రజలు ఫిక్స్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళని అనేటువంటి దాని మీద దాన్ని ఇంకొకళ్ళకి భాగస్వామ్యమో లేదా ఒక చోట నుంచి ఇంకొకళ్ళకి ఆ విధమైనటువంటి వారసత్వం మారేదానికి అవకాశం లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి వారసత్వ రాజకీయంలో అయితే మాత్రం షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఇబ్బంది ఉండేదానికి అవకాశం లేదు. కానీ షర్మిల వచ్చి వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద తనకు అన్యాయం చేశాడు అన్న, తన ఆస్తి విషయంలో అన్యాయం చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తను పనిచేస్తే నాకు అన్యాయం చేశాడు, తాను జైల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే తనకు అన్యాయం చేశాడని వ్యక్తిగతమైనటువంటి విమర్శలుగిన షర్మిలగిన జగన్మోహన్ రెడ్డి మీద చేస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప రాజకీయపరమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని షర్మిల విమర్శించినా రాజకీయపరమైనటువంటి ఇబ్బంది ఉంటుంది తప్ప వారసత్వంగా పెద్ద జగన్మోహన్ రెడ్డికి
ఇప్పుడు షర్మిల రావటం వల్ల పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.